సో ఎట్టకేలకు కన్ఫర్మేషన్ వచ్చేసింది ఈరోజు మార్నింగే ట్విట్టర్లో నాగార్జున గారు సో శోభితా ధూళిపాల నాగచైతన్య గారి ఎంగేజ్మెంట్ అయితే అయిందనమాట. ఎప్పటి నుంచో కొన్ని రూమర్స్ వస్తున్నాయి, వీళ్ళిద్దరూ లవ్లో ఉన్నారు, వీళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నారు, ఇలాంటి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు వీళ్ళు ఏం ఖండించడం కానీ మాట్లాడడం కూడా చేయలేదు. బట్ నేనైతే పర్సనల్గా ఫీల్ అయిన విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ప్రతి ఒక్కరిది ఒక్కొక్క లైఫ్ ఉంటుంది, ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, వాళ్ళ సిచ్యువేషన్స్ మనం ఉండి దగ్గర నుంచి చూసేది కాదు. సో సమంత గారి వైపు కొంతమంది కన్సర్న్ వాళ్ళు ఉంటారు, లేదంటే నాగ చైతన్య గారి మీద ఒక కన్సర్న్ ఉండి కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళ లైఫ్స్ వేరే వేరే పార్ట్స్. సో ఇప్పుడు నేనైతే హ్యాపీగా న్యూస్ ఫీల్ అయింది ఏంటంటే నాగ చైతన్య గారిని నేను చూసిన ప్రతిసారి చాలా జెన్యున్గా అనిపిస్తారు, కూల్ గాయలా అనిపిస్తారు అనమాట. అందుకే ఇప్పుడు ఆయన లవ్ స్టోరీ రివీల్ అయింది, వాళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ అయితే అయింది. సో త్వరలోనే పెళ్లి కన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో దీనికన్నా ముందు ఒకసారి శోభితా గారి గురించి తెలుసుకోవాలంటే ఆవిడ మన అచ్చ తెలుగు అమ్మాయి, తెనాల్లో పుట్టిన అమ్మాయి అనమాట. 2013లో మనకి ఎంట్రీ ఇచ్చారు, అసలు ఫెమినా మిస్ ఇండియాలో కూడా గెలిచారనమాట. అండ్ తర్వాత బాలీవుడ్లో అనురాగ్ కశ్యప్ గారితో చేయడం కానివ్వండి, అండ్ హాలీవుడ్లో మంకీస్ మ్యాన్ మూవీ కూడా చేశారనమాట. ఎక్కువగా తెలుగులో కాకుండా బాలీవుడ్ హాలీవుడ్లో ఫిల్మ్స్కి చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఆవిడ. అండ్ అంతేకాకుండా మనకి తెలుగులో ఎలా తెలుసు అంటే గూఢచారి ఫ్రాంచైజ్ ద్వారా తెలుసు. అండ్ వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు కొన్ని లొకేషన్స్లో కలుస్తున్నారని, అండ్ అంతేకాకుండా కాఫీ షాప్స్లో కలుస్తున్నారని ఇలాంటి పిక్స్ రావడం, అంటే ఈయన సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రతిసారి శోభితా గారితో రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పేసి. సో 2013లో ఆవిడ ఫెమినా మిస్ ఇండియా అయ్యారు. అండ్ ఆ తర్వాత బాలీవుడ్లో అనురాగ్ కశ్యప్ గారితో ఒక మూవీ కూడా చేశారనుకోండి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఆవిడ స్టేజ్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ హాలీవుడ్లో మంకీస్ మ్యాన్ మూవీ కూడా చేశారు. అండ్ ఆవిడ ఇంట్రెస్ట్లో కూడా హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు చేయాలని. అండ్ మన తెలుగులో అయితే గూఢచారి ఫ్రాంచైజ్తో బాగా ఫేమస్ అయ్యారు. అండ్ అంతేకాకుండా పొన్నియిన్ సెల్వం తమిళ్లో తీసిన ఆ సూపర్ హిట్ సినిమాలో కూడా ఆవిడ ఉండడం జరిగిందనమాట, ఒక మంచి క్యారెక్టర్ చేశారు. అయితే ఇలా ఉంటే ఎప్పటి నుంచో నాగ చైతన్య గారి సినిమాలు వస్తున్న ప్రతిసారి ఇండైరెక్ట్గా మీరు రిలేషన్షిప్లో ఉన్నారా అని, లేదంటే వీళ్ళిద్దరూ ఏదైనా కాఫీ షాప్లో కలుస్తున్నారు, లొకేషన్స్లో ఉంటున్నారు, వీళ్ళిద్దరూ రిలేషన్షిప్స్లో ఉంటున్నారు అని చెప్పేసి చాలాసార్లు న్యూస్ అయితే రావడం జరిగింది. బట్ ఎట్టకేలకు అవన్నీ ట్రూత్ అని తేలిందనమాట, కన్ఫర్మేషన్ ఈరోజే వచ్చింది. బట్ నేను ఎందుకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అఫ్కోర్స్ ఇందాకలే చెప్పినట్టు ఎవరి లైఫ్ వాళ్ళది, పార్ట్ వేస్ అయ్యాయి కాబట్టి దయచేసి ఇప్పుడు ఆ పోస్ట్స్ కింద కానివ్వండి, ఆ వీడియోస్ కింద కానివ్వండి, మీరు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు సమంతాన్ని ఎలా వదిలేస్తారు, నాగ చైతన్య గారు మీరు ఇలా చేయడం నచ్చలేదు, లేదంటే మీరు ఇలాంటి పెళ్లి చేసుకోవడం నచ్చలేదు, ఇది వాళ్ళ లైఫ్, ప్లీజ్ లీవ్ ఇట్ అని చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను అనమాట. సో ఐ హోప్ సమంత గారు కూడా త్వరలోనే ఒక మంచి న్యూస్ చెప్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ పెళ్లి డేట్ అనేది ఇంకా ఫిక్స్ కాలేదు, పెళ్లి డేట్ వచ్చిన వెంటనే నేను కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట. దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్.